ప్రభుత్వ పరంగా ఆర్యవైశ్యులను ఆర్థికంగా వ్యాపారపరంగా ఆదుకునే దిశగా కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై మొదటిసారిగా గోదావరిఖని పట్టణానికి విచ్చేసిన సందర్భంగా గౌతమినగర్ వాసవి మాత ఆలయంలో పూజలు నిర్వహించి గోదావరిఖనిలోని కోనేటి దామోదర్ ఇంటికి వచ్చిన సందర్భంగా కోలేటి దామోదర్ సోదరుడు కోలేటి శ్రీనివాస్ రామగుండం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతను లయన్స్ క్లబ్ స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, స్ఫూర్తి క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాతృపైన రవికుమార్, చంద్రమౌళి, ఆర్యవైశ్య సంఘం ఎన్టీపీసీ ప్రెసిడెంట్ రావికంటి అంజయ్య, వైశ్య సంఘం సీనియర్ నాయకులు యాద వెంకటరమణ, లయన్స్ క్లబ్ మగువ డాక్టర్ లక్ష్మీవాణిలు శాల్వాలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాల్వ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆర్యవైశ్యులకు అందవలసిన సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తామని, నిరుపేదలైన ఆర్యవైశ్యులను ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటామని, వ్యాపారాలు కుంటుపడి నష్టాల బారిన పడిన ఆర్యవైశ్య కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఆర్యవైశ్య సంఘం రామగుండం అధ్యక్షులు నటరాజశేఖర్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు, దాన్ని అడ్డుకొని మన ఆర్యవైశ్య జాతికి ఉన్న గుర్తింపును కాపాడాలని కోరగా సుజాత స్పందిస్తూ పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలకు చెందినవాడని, తెలుగు వాళ్లకు రాష్ట్రం ఉండాలని పోరాడి సాధించిన పొట్టి శ్రీరాములు గాంధీ మహాత్మునితో సమానమని అన్నారు. అలాంటి వ్యక్తి పేరుతో ఉన్న యూనివర్సిటీకి పేరు మార్చడంను తప్పకుండా వ్యతిరేకిస్తామని తెలిపారు. ముందు రాబోయే కాలంలో పేద ఆర్యవైశ్యులకి చేయాల్సినటువంటి విషయాల గురించి చర్చించడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మన పేద ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేదలకు విద్య, వైద్యం, ఉపాధి విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది. కార్పొరేషన్ ప్రకటించింది ముఖ్యంగా అది ముఖ్య ఉద్దేశంతోనే కాబట్టి తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత సహాయాన్ని అందించి ప్రభుత్వం ద్వారా నిధుల్ని తీసుకొని వచ్చి పేద ఆర్యవైశ్యులకి సహకరించి సహాయపడి మా పేద ఆర్యవైశ్యులను కూడా గుర్తించి ఈరోజు సమాజంలో సమాన హక్కు ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా అన్ని విధాల న్యాయం చేయాలని, పేద ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ద్వారా లాభం చేకూరాలని, అలాగే చిన్న కుటుంబాలు అంతేకాకుండా వ్యాపారాలు దెబ్బతింటున్న తరుణంలో కార్పొరేషన్ అండగా నిలబడుతుంది. కార్పొరేషన్ ద్వారా మన హక్కుల్ని ప్రభుత్వానికి విన్నవించుకొని మన హక్కుల్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మహాత్మా గాంధీ ఎంతనో పొట్టి శ్రీరాములు కూడా అంతే అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో ఎవరి సామాజిక వర్గం వారికి ముఖ్యం కదా. ఆయనని ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో లేక ఒక కులానికో ఆపాదించకుండా మా రాష్ట్ర ప్రభుత్వం కూడా, మా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అసెంబ్లీలో ప్రకటించినటువంటి మాట వెనక్కి తీసుకోవాలని, అంటే ముఖ్యమంత్రి గారు అయితే చెప్పలేదు నేను ప్రకటిస్తున్నాను అని, అందరి అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత అని అన్నారు. కాబట్టి ఆ అభిప్రాయాలు ఏమున్నా ఎలా ఉన్నా అందరి అభిప్రాయం తెలియజేసినా కూడా తెలుగు విశ్వవిద్యాలయం పేరు వారి పేరు పెట్టారు కాబట్టి దాన్ని శాశ్వతంగా వారి పేరు తుడిచిపోకుండా అలాగే ఉంచాలి. మాకు మిగిలినటువంటి చరిత్రలో మిగిలినటువంటి గాంధీ మహాత్ముడు పొట్టి శ్రీరాములు కాబట్టి వారి చరిత్రను ఎక్కడ కూడా భంగం కలగకుండా ఉంచాలి. సరే, సురవరం ప్రతాపరెడ్డి గారికి ఇంకో కొత్త ప్రాజెక్టుకి పేరు పెడితే బాగుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు కొత్తగా ప్రతిపాదించారు, మేము కూడా గౌరవిస్తాం వారిని. కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టుకి వారిని పేరుని పెట్టాలని కూడా మేము కోరుతున్నాము. ఇక్కడికి ఆహ్వానించి మీ అందరూ కూడా నన్ను చాలా సోదరి వాళ్ళ సమానంగా నన్ను ఈరోజు ఆదరించినందుకు మీకు అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు గంధేశ్రీ వీరేశం, రాజు, వినోద్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.